గివ్ అవే విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది అయితే 15 మెంబర్స్ని ఇలా ఫాలో చేయించారు. నాకు స్క్రీన్ షాట్స్ కూడా పెట్టారనమాట. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో ఏం కూరగాయలు లేవు. లిటరల్గా చెప్పాలంటే ఆ పొటాటో ఉన్నాయి కదా, అవి 1.5 month బ్యాక్ తెచ్చిన పొటాటో 3 kgs 20 రూపీస్కి తెచ్చాము. ఇప్పటికీ కూడా ఫ్రెష్గానే ఉన్నాయి. ఇంకా ఎప్పుడో తెచ్చిన మీల్ మేకర్స్ అయితే ఉన్నాయి. సో దాంతోనైతే ఈరోజు నేను వెజ్ పులావ్ చేసేద్దాం, కొంచెం మీల్ మేకర్ ఎక్కువ వేసి అని చెప్పి అయితే నేను స్టార్ట్ చేశాను. జనరల్గా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ఇంకా ఆఫ్టర్నూన్ నైట్ డిన్నర్ ఒకేసారి ప్రిపేర్ చేస్తాను అనమాట. లంచ్కి కాస్త ఎక్కువ చేసేస్తాను. ఒక్కొక్కసారి అంటే అటు ఇటు అవుతుంటాయి. ఆఫ్టర్నూన్ అయితే మా హస్బెండ్ ఇంట్లో ఉంటారు. సో ఆ టైంలో నేను వంట చేస్తాను అనమాట. బాబుని హస్బెండ్ చూసుకుంటే, లేకపోతే నేను అలా వెనకాల తిరగవలసి వస్తుంది. ఆఫ్టర్నూన్ టైంలోనే వీడియోస్ షూట్ చేస్తాను. అప్పుడు వెంటనే ఎడిట్ చేసేస్తుంటాను. ఒక పక్క నుంచి వంట కూడా చేసేస్తూ ఉంటాను. బేసిక్గా ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. ఈరోజు వెజ్ పులావ్ కూడా ఆఫ్టర్నూన్కి నైట్కి సరిపడేలా చేశాను అనమాట. కాకపోతే ఏమైందంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఒకళ్ళు రిటైర్మెంట్ అయ్యారు. సో ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళి ఇంకా కొంచెం పులావ్ అయితే మిగిలిపోయింది. కానీ పర్లేదు, నైట్ వాకింగ్కి అయితే వెళ్ళేటప్పుడు స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, వాటికి వేస్తూ ఉంటాము. ఈరోజు కూడా అలానే వేస్తామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తింటాము. కాకపోతే ఫ్రిడ్జ్ పాడైపోవడం వల్ల మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా లేదు. సమ్మర్ కదా, పాడైపోతుంది ఎలానో ఉన్నా సరే అని చెప్పి మేము ఇంకా డాగ్స్కి అయితే వేసేసాము. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఫాలో చేయండి. ఇంకా స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.